యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తిరుమల తరహాలో గరుడ టికెట్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఆలయ ఈవో వెంకట్రావు. గరుడ టికెట్ ధర 5,000 రూపాయలు ఉంటుందని, ఈ టికెట్పై భక్తుడికి ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టైంలోనైనా అంతరాలయ దర్శనం కల్పిస్తామని చెప్పారు. అలాగే కరెంటు బిల్లుల భారం తగ్గించేలా గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ను డెవలప్ చేస్తామన్నారు. దీనికి 20 కోట్ల వరకు ఖర్చవుతుందని వివరించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. భక్తులకు మెరుగైన సేవలందించేలా, ఆలయంలో ఆధ్యాత్మికత పెంచేలా ఆలయ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు ఈవో. చూసుకున్న శ్రీవాణి అనేటువంటి ఒక ట్రస్ట్ పెట్టి ఎలాగైతే వాళ్ళు 10,000 రూపాయలతో ఒక టికెట్ పెట్టి ఒక స్లాట్ ఇచ్చారో, మనం అట్లా కాకుండా 5,000 రూపాయలు టికెట్ పెట్టి ఒక ప్యాకేజ్ లాగా గరుడ అని ఒక గరుడ టికెట్స్ పెట్టి 5,000 రూపాయలతో ఒక మనిషికి ఎనీ టైం వాళ్ళు ఉదయం సుప్రభాతం స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళా పౌళింపు సేవ జరిగే మధ్యలో ఎనీ టైం వాళ్ళు వచ్చినప్పుడు చిన్న స్లాట్స్ 5 నిమిషాలు 10 నిమిషాలు స్లాట్స్ ఇచ్చి రెగ్యులర్ భక్తులకి ఏ రకమైనటువంటి అంతరాయం కలగకుండా అంతరాలయ ప్రవేశం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క పైకి వచ్చే ఛార్జెస్ని కూడా అందులోనే ప్యాకేజ్ పెట్టి, అలాగే వాళ్ళకి ఒక షెల్ల వేసి రవికి గుడ్డు పెట్టి ఒక 5 లడ్డు ప్రసాదాలు, అలాగే ఒక 1 కేజీ పులిహార ప్రసాదం ఇచ్చి, తర్వాత ఆశీర్వచనం కూడా అందులోనే ప్యాకేజీలోనే ఆశీర్వచనం చేయించి పంపించి అనేది ఒక ఉద్దేశంగా మేము నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాత కాంపిటెంట్ పర్సన్ నుండి ఈ 5,000 రూపాయల గరుడ టికెట్స్ అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ పవర్ బిల్ అవుతుంది మనకి. ఇక్కడ ఈ పవర్ అంతరాయాలు లేకుండా, అలాగే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ, అలాగే 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, ఆ పవర్ పోయిన 10 సెకండ్లలోనే మళ్ళీ ఆ పవర్ రీస్టోర్ అయ్యేటట్టు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఏర్పాటు చేయాలని మేము సాంప్రదాయ ఇంధన వనరుల శాఖ మన టిఎస్ రెడ్కో వాళ్ళని సంప్రదించాం. వాళ్ళు ఒక మంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఒక డిపిఆర్ డెవలప్ చేసి మాకు పంపించారు. సుమారు 20 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం అనుమతి అవసరం కాబట్టి దీన్ని కూడా మా రాబోయే బడ్జెట్ ప్లాన్లో పెట్టుకొని, కొద్దిగా లాంగ్ టర్మ్ ప్లాన్ అయినా సరే